జనవరి 10, 11, 12 తేదీల్లో క్రెడాయి ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు గుంటూరు రోడ్డు నందు A1 ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ప్రాపర్టీ షో మరియు మెటీరియల్ షో నిర్వహిస్తున్నారు. దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యే క్రెడాయి ప్రాపర్టీ షో బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ ప్రాపర్టీ షోలో గ్రూప్ హౌసెస్, అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్, విలాసులు ఒక వేదిక మీదకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్, చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్, కన్వీనర్, క్రెడాయి నంబర్స్ తదితరులు పాల్గొన్నారు. CREDAI All India Association, State Developers Association of India. States are states మన ఆంధ్ర ఒకటి. దీంట్లో 1100 మంది బిల్డర్స్ రిజిస్టర్డ్ మన ఇక్కడ. మనీ కూడా 20 చాప్టర్స్ ఉన్నాయి ఆంధ్రాలో. దాంట్లో మన ఒకటి సంఖ్య కూడా 52 మంది రిజిస్టర్డ్. ఫ్రిడ్జ్ బాంకులు పెట్టారు అవన్నీ రేపు పెట్టారు కాదంతా పిల్లలు మాట సెట్ ఫ్రిడ్జ్ పెడితే టీవీ పెట్టేవాడు. బిల్డర్స్ అసోసియేషన్ అంతా కూడా ఈరోజు ప్రాపర్టీ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ బ్యాంకర్స్ తోటి ఒక షో పెట్టారు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మేజర్ సిటీస్లో అక్కడ పెడుతుంటారు. ఇది గ్రానైట్ ఎగ్జిబిషన్ కానీ, లేకపోతే ప్రాపర్టీస్ కానీ, లేకపోతే బిల్డర్స్ కానీ, ఇవన్నీ కూడా మేజర్ సిటీస్లో జరుగుతుంది. మన ఒంగోలు కార్పొరేషన్లో కూడా ఫస్ట్ టైము మన వాళ్ళంతా కూడా ఇది పెట్టడం చాలా సంతోషమైన విషయం. అందరూ కూడా ఎందుకంటే ప్రజలకి తెలియపరచడానికి ఏం క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ వాడుతున్నాం, అదేవిధంగా ఏమి ఫ్లోరింగ్ వాడుతున్నాం, ఏ విండోకి ఏమి వచ్చినాయి వాడుతున్నాం, అదేవిధంగా ఏదైతే మన స్విచ్చెస్ కానీ, లేకపోతే బాత్రూమ్కి ఉండే ప్లంబర్ వర్క్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళ ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నారు. అది అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళంతా కూడా చేపట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత ఇల్లు అనేది అవసరం. ఇప్పుడుండే సిట్యువేషన్స్లో ల్యాండ్ రేట్ కాస్ట్లు పెరగటం వల్ల సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందులు ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక అపార్ట్మెంటు ఒక 2500 ఒక 3 బెడ్రూము ఉండేటట్టుగా ఒక అపార్ట్మెంట్స్ ఎక్కువ కూడా కన్స్ట్రక్షన్ అవ్వడానికి కూడా అదొక రీజన్స్. ఆ అపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ కూడా మన దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి జరిగేటప్పుడు మన వాళ్ళు కూడా ఈ ఎగ్జిబిషన్ పెట్టి ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దానికి అందరూ కూడా పాల్గొనుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నా. దీనికి సపోర్ట్గా బ్యాంకర్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఫైనాన్స్ మనం ఎక్కడికో పోకుండా ఇప్పుడు ప్రాజెక్టులు జరిగేది కూడా ప్రతి ఒక్క బ్రోచరు ప్రతి ఒక్కటి కూడా అక్కడ పెడతారు. కాబట్టి వచ్చిన వాళ్ళు ఆడే నచ్చితే అక్కడే వీళ్ళ స్టాల్స్ ఉంటాయి కాబట్టి ఆడే మాట్లాడుకొని ఆ ప్రాజెక్టు బ్రోచర్ చూసుకొని అక్కడే బ్యాంకర్స్ తోటి మాట్లాడుకొని అక్కడే ఫైనలైజ్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తారు. దానికి 3 days కూడా అందుకే పెట్టుకున్నారు. మనకి ఏదైనా కావాలన్నా ప్రాజెక్టుకి పోయి చూసుకోవటం, అప్పుడు ఒకరు ఉండి లేకపోవటం లేకుండా బ్రోచర్ తోటి చేసే పద్ధతి కూడా తీసుకొచ్చారు. బ్యాంకర్స్ కూడా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా తీసుకోవాలన్నా చేసుకోవాలంటే అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దీనికి చైర్మన్గా మన బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్గా మన రఘురామయ్య గారు, అదేవిధంగా ప్రెసిడెంట్గా మన రాజేంద్ర గారు, ఇంకా మెంబర్స్ మన వాళ్ళందరూ కూడా అందరూ ఉన్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చేసి 6 నెలలు కంప్లీట్ అయ్యి 7వ నెల జరుగుతున్నా కూడా
జరుగుతున్న దాంట్లో ఎక్కడా కూడా పీస్ఫుల్ వాతావరణం అని తీసుకొచ్చాం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. పోయినసారి ప్రభుత్వంలో స్థలం ఉన్న వాళ్ళు పొనుకుంటే ఏమవుద్దా ఏందా అనేది ఒక ఇబ్బందులు ఉండేవి. మన సైట్ ఉందా లేదా, మన సైట్ ఎవరైనా కబ్జా చేసాడా, లేకపోతే మన సైట్ ఎవరికైనా రిజిస్ట్రేషన్లు అయిపోయినా అని రోజు కూడా ఈసీలు ఆన్లైన్లో చూసుకునే పరిస్థితులు ఉండేది. ఈరోజు దాన్ని పీస్ఫుల్ వాతావరణం తీసుకొచ్చాం. ఎక్కడ కూడా గంజాయి లేని వాళ్ళని అవన్నీ కూడా తీసేపించాం. రౌడీజం అనేది ఎక్కడ లేకుండా చేసాం. ఇదివరకు పరిస్థితిని తీసుకొచ్చి ఇప్పుడు పీస్ఫుల్ వాతావరణాన్ని మాత్రం ఒంగోలులో చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరి వ్యాపారాలు వాళ్ళకి పీస్ఫుల్గా జరిగే పద్ధతిలో మేము కూడా తీసుకొచ్చాం. మేము కూడా బిల్డర్స్కి కూడా మన మీడియా ప్రజల ద్వారా ఒకటే నేను కోరుకునేది, మీ బిల్డింగుల దగ్గరికి వచ్చి అంటే వితౌట్ డీవియేషన్ లేకుండా మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీ దగ్గరికి ఎవరైనా సరే వచ్చి మన పేరులో లేకపోతే ప్రభుత్వం పేరులో లేకపోతే ఇంకోళ్ళ పేరులో చెప్పేసి ఎవరన్నా కూడా మిమ్మల్ని కానీ బ్రైవ్ అడిగితే మీరు ₹1 కూడా మీరు ఇవ్వకండి. అలాంటిది ఏదన్నా ఉన్నా కూడా మాకు తెలియపరచండి, మేము పిలిచి మాట్లాడతాం. అంతేగాని మనం ప్రాజెక్ట్ క్వాలిటీగా చేయాలి, క్వాలిటీగా పబ్లిక్గా అమ్మాలి. అదేవిధంగా డీవియేషన్ లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పార్కింగ్ ప్రాబ్లం ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనం చేసే ప్రాజెక్ట్లో పార్కింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పార్కింగ్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా చేసి మీరు చూడండి, మీకు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది, నా సపోర్ట్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు ఎవరికి కూడా ₹1 కానీ ఇచ్చి మీరు చెడగొట్టకండి. ఏదో మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి చెప్తే మళ్ళీ నన్ను ఇంకోటి చేస్తారు, నా మీద ఏదో ఒకటి ఇబ్బందులు పెడతారు అనే పరిస్థితులు తీసుకొచ్చుకోకండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటాం. మీరు మంచి బిజినెస్ చేయండి, టౌన్ డెవలప్ చేయండి, ఒక పద్ధతి ప్రకారంగా మీరు కూడా వ్యాపారం చేయండి. అంతేగాని ఎవడు పడితే వాడికి డబ్బులు ఇస్తా, ఎవరో ఒకరు కార్పొరేటర్లు బెదిరించారు, లేకపోతే ఇంజనీర్లు వచ్చి బెదిరించారు, వాళ్ళకి ఎంత ఇచ్చావు అంత ఇచ్చావు అనేది మాత్రం మీరు తీసుకొచ్చే పరిస్థితులు తేవద్దని ప్రజల పక్షాన మన బిల్డర్స్ అసోసియేషన్ కూడా నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇది A1లో పెట్టారు 9, 10, 11, 12. కాబట్టి అందరూ కూడా ఒంగోలులో ఉండే ప్రజలందరూ కూడా ఈరోజు అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇంట్లోనే ఉన్నారు, వర్క్ అట్ హోమ్ చేస్తూ ఉన్నారు. ఇదివరకు హైదరాబాద్లో బయట ఉండేవాళ్ళు ఈరోజు ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మంచి అపార్ట్మెంట్లు చూసి ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తులో అవి పెరుగుతాయి. ప్రతిసారి పెరిగేదే కానీ తగ్గేవి కాదు. ఇవన్నీ కూడా ల్యాండ్ రేట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇవి 2000 ఉండేది రేపు 4000కి పోతుంది, 4000 ఉండేది 10,000కి పోతూ ఉంది. ఇవన్నీ పెరిగేదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా చూసుకొని ఇన్వెస్ట్ చేసి అందరూ కూడా సక్సెస్ఫుల్ చేయాలని వీళ్ళు ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టారో అది సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బిల్డర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఒంగోలులో పెడుతున్నందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఒక కొత్త ఒరవడి ఒంగోలు సృష్టించబోతుంది. ఇది ఒంగోలులో ఇప్పటివరకు జరిగినటువంటి కొత్త ఒరవడి. ఇందులో జనవరి 2025 10, 11, 12వ తేదీల్లో క్రెడై ప్రాపర్టీ షో అండ్ బిల్డింగ్ మెటీరియల్ షో అనేది ఒంగోలు బిల్డర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇందులో క్రెడై బిల్డర్స్ వాళ్ళ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ యాక్టివిటీస్ అన్నీ అక్కడ ప్రదర్శిస్తారు. అలాగే బిల్డింగ్ మెటీరియల్స్ కూడా రకరకాల బిల్డింగ్ మెటీరియల్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్ మెటీరియల్స్కి సంబంధించిన షాపులు వాళ్ళందరూ కూడా అక్కడ స్టాల్స్ తెరుచుకోబోతున్నారు. సుమారుగా 50 షాపులు అసోసియేషన్ తరఫున అక్కడ A1 ఫంక్షన్ హాల్ నందు 10, 11, 12 తేదీల్లో ఓపెన్ చేస్తున్నాం. అందులో భాగంగా మొదటిది మాకు SBI వాళ్ళు మొట్టమొదటి టైటిల్ స్పాన్సర్షిప్ అని చెప్పేసి వాళ్ళు మాకు ఇస్తున్నారు. ఆ తర్వాత దాంట్లో భాగంగా అటు గుప్తాస్ వారు అయితేమి, ఇన్ఫ్రా వాళ్ళు అయితేమి, అర్జున్ ఇన్ఫ్రా వాళ్ళు అయితేమి వాళ్ళు కూడా మా ప్రాపర్టీ షోకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. క్రెడై ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒంగోలులో ఎవరైతే కొత్తగా ఇళ్ళు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి మొత్తం మెటీరియల్స్ అయితేమి, బిల్డింగ్స్ ఎక్కడైతే కడుతున్నారో ఆ కడుతున్నటువంటి బిల్డింగ్స్ అయితేమి, దానికి సంబంధించిన లోన్ విషయాలు అయితేమి అన్నీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి
కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాము. ఈ ప్రాపర్టీ షో ముఖ్య ఉద్దేశం కూడా ఏ ఒక్క కస్టమర్ కూడా ఇబ్బంది పడకూడదు అనేదే ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత ఇందులో భాగంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరపడం జరుగుతుంది. కాబట్టి ఒంగోలు పుర ప్రజలందరూ కూడా వచ్చేసి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము క్రెడై ప్రాపర్టీ షో వాళ్ళ తరఫున క్రెడై బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళని కోరుతున్నాము. ఈరోజు క్రెడై ఒంగోలు ప్రాపర్టీ షో జనవరి 10, 11, 12 తేదీల్లో జరుగుతున్న సందర్భంగా ఈరోజు బ్రోచరు ఆవిష్కరణ మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే జనార్దన్ గారి చేతుల మీదుగా బ్రోచరు రిలీజ్ చేయటం జరిగింది. ఈ ప్రాపర్టీ షో ముఖ్య ఉద్దేశం ఫస్ట్ ఇన్ ఒంగోలులో ప్రప్రదంగా మా బిల్డర్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం కూడా ఏరియా వైజ్గా ప్రాపర్టీస్, వేకెన్సీ పొజిషన్స్, లేఅవుట్లు, బిల్డింగ్ మెటీరియల్స్ పబ్లిక్ ఆ షోకి వచ్చి 3 రోజుల్లో వాళ్ళకి వీలైన టైంలో వచ్చి ఎంక్వైరీస్ చేసుకొని వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ కనుక ఉంటే లేఅవుట్లు కానీ, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని వేకెంట్ పొజిషన్ చూసుకొని వాళ్ళు కొనుగోలు చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ఇది మంచి పరిణామం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పట్టణ ప్రజల్ని మీ మీడియా ముఖం ద్వారా నేను క్రెడై మన ఒంగోలు ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందుబాటులో బిల్డర్స్ ప్రాపర్టీ షోని ఏర్పాటు చేస్తున్నాం. మా ఆలోచన అంతా ప్రజలకి, ప్రతి ఒక్కరికి ఇల్లుని ఏర్పాటు చేయాలంటే వాళ్ళందరూ ఒంగోలులోని ప్రజలందరూ రేపు A1 ఫంక్షన్ హాల్కి వాళ్ళు సందర్శించి అక్కడ బిల్డర్స్ ఏం చేస్తున్నారు, ప్రాపర్టీ షో యొక్క ప్రాముఖ్యత ఏంటి, మీరు ఏం తెలుసుకోవాలనేది ప్రాపర్టీ షో వచ్చినట్లయితే మీకు అర్థమవుతుంది. కాబట్టి బిల్డర్స్ ఇప్పటి వరకు మన గుప్తా సార్లు కానీ, బేమార్లు కానీ, ఇతర బిల్డర్స్ దగ్గర 100 మంది మన ఒంగోలులో ఉన్నారు. వాళ్ళు ఏమేం చేస్తున్నది ఈ షోలో చూపించడం జరుగుతుంది. అలాగే షాప్స్ కొన్ని ఉంటాయి. కాబట్టి ప్రజలు ఈ ప్రాపర్టీ షోకి వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళకి అవసరమైతే అక్కడే బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజలు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.